లాయర్ గారు, ఆ దొంగ రాస్కెల్స్ హోటల్ కట్టింది మా రాజా స్థలంలోనండి. ఇప్పుడు ఆ మిగిలిన స్థలంలో కొంత పార్ట్ అమ్మి మా రాజా వాళ్ళకంటే బిగ్ హోటల్ కట్టాలి సార్. దయచేసి ఆ స్థలం అమ్మి ఏర్పాట్లు చేయండి. ఏ రాజా? అంతా బాగానే ఉందయ్యా, కానీ ఆ స్థలం అమ్మే హక్కు మీకు లేదే. ఏమిటి సార్ మీరు అనేది? రాజా స్థలం మొత్తం అశోక్ అమ్మినట్టు రిజిస్టర్ అయి ఉంది. ఇదిగో దస్తావేజుల కాపీ, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. నో లాయర్ గారు, రాజా మొత్తం స్థలానికి ఇవ్వలేదు. హోటల్ కట్టిన ఏరియా మాత్రం రాసిచ్చాడు. నిజమే, కానీ రాజా తెల్ల కాగితాల మీద వేలు ముద్రలు వేయడంతో వాళ్ళు తమకు అనుకూలంగా రాసుకున్నారు. ఆగండి, పట్టి తెల్ల కాగితం మీద వేలు ముద్ర వేయడం. కాబట్టి ఆ స్థలానికి నీళ్లు వదులుకోవడం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. నీళ్లు వదులుకోవడానికి కన్నీళ్లు వదులుకునే పిల్ల మనసు కాదు ఇప్పుడు ఈ కొండపల్లి రాజాది. నేను పూజించే నందికి వందనం చేసి చెప్తున్నాను, వాళ్లను నడి రోడ్డుకి ఈడుస్తాను. వస్తాను, రారా. ఇదేంట్రా, మా ఇంటికి తీసుకెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చావు? ఆయన స్టేషన్కి రాలేదేంటి? అన్నయ్యడి? అమ్మా, రాజా లోపలే ఉన్నాడు, మీరు వెళ్ళండి, నేను ఆటో పంపించొస్తాను. రాజా, రాజా, ఏంట్రా అలా ఉన్నావు? ఏమండి, ఒంట్లో బాగలేదా? అబ్బే ఏం లేదు, ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి స్నానాలు చేస్తారండి. స్నానం సర్లేరా, మన ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చాడేంటి ఆ ముద్దు కృష్ణ? ఏం లేదమ్మా, మన ఇల్లు కాస్త రిపేర్ చేస్తున్నాను. రిపేరా? ఏంట్రా, ఇల్లు బాగానుంది కదా, దానికి రిపేర్ ఏంటి? అది కాదమ్మా, వర్షాకాలం వస్తుంది కదా, కాస్త కప్పు బాగు చేస్తున్నాను. ఓహో నిజమే, వర్షం వస్తే అక్కడక్కడ కాస్త కురుస్తుంది. కప్పు బాగు చేయించు, గోడల్ని మాత్రం ఏం చేయనివ్వకు. నాకెప్పుడైనా మనసు బాగుండకపోతే ఆ గోడలకే తలా నుంచి కూర్చుంటాను. అలా చేస్తే నిజంగా మీ నాన్నగారే వచ్చి నన్ను ఓదార్చినట్టుంటుందిరా, కొండంత ధైర్యం వస్తుంది. అన్నట్టు మర్చిపోయాను, పెద్ద గుళ్ళో అర్చన చేయించాను. ఈ ప్రసాదం తీసుకెళ్లి అశోక్ ఇవ్వు. ప్రసాదం ఇస్తారా? ఇవ్వండి, వెళ్ళి ఇచ్చిరండి. రాజా చేత తెల్ల కాగితాల మీద వేలి ముద్రలు వేయించుకుని మోసం చేసి మొత్తం స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇంటిని కూడా నామరూపం లేకుండా పడగొట్టించిన రాక్షసుడికి ప్రసాదం ఇచ్చిరండి. ఏమిటో నువ్వు అంటున్నావు? ఇల్లు పడగొట్టించాడా? నా ఇల్లు పడగొట్టించాడా? ఏమిట్రా వాడనేది? మన ఇల్లు పడగొట్టించేశాడా? మాట్లాడవేరా? అవునమ్మా. అయితే నా ఇల్లు ఇక నాకు లేదా? ఆయన కట్టించిన గుడి ఇక నాకు లేదా? అత్తయ్య, కొండత్తయ్య, ఎవర్రా పడగొట్టించాడన్నావు? అశోక? లేదురా, వాడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఉండు, నేను వెళ్ళి అడుగుస్తాను. ఇక మీదట మన ఇంట్లో ఎవ్వరు వాడి పేరు తలవడం కానీ వాడు ముఖం చూడడం కానీ జరగకూడదు. రాజా, ఏంట్రా మాటలు? అది నీకు ఇష్టం లేకపోతే ఇంటితో పాటు కొడుకుని కూడా పోగొట్టుకుందాను అవుతావు. ఇతను నా స్నేహితుడు రాజా సార్, ఇతనికి లోన్ కావాలి. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? గేదెలను కొని డైరీ ఫామ్ పెడదామని. ఎంత కావాలి? 2 లక్షలు సార్. మిస్టర్ రాజా, మీ పేరు మీద సొంత ఏదైనా ఉందా? ఇల్లు పడగొట్టేశారు సార్. పోనీ స్థలం ఏదైనా ఉందా? అది లేదండి, ఆ దుర్మార్గులు చీట్ చేసి స్థలం కూడా రాయించేసుకున్నారు. ఏంటండి ఇది? పడగొట్టేశారు, చీట్ చేశారని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని చీట్ చేయడానికా? ప్లీజ్ గెట్ అవుట్. డోంట్ సే గెట్ అవుట్, వీఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే దయచేసి బయటకెళ్తారా? రాజా, డోంట్ వరీ, ప్రపంచంలో వీడి ఒక్కటే బ్యాంక్ అనుకుంటున్నాడు మా రొయ్యి మీసాలుడు. వీడు కాకపోతే వీడు అప్పిస్తాడు డబ్బు. సార్ సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు. అవును సార్, కార్లో ఉన్నారు. ఏంటి రాజా? నమస్తే అండి. నమస్తే. మినిస్టర్ అంటే ఎవరు అనుకున్నావా? నేనే. నిన్ను చూసి చానాలైందా. బాగున్నావా? బానే ఉన్నాను సార్. ఏం బాగుంటానండి మినిస్టర్ గారు, ఎవరినైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు వాడే రాజా నిలువున ముంచేశాడు. ఏంటి ఇంతగా జరిగిందా? నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఆ రోజు నీకేం చెప్పాను? నీకు ఎటువంటి సహాయం కావాలని నా ఇంటికి రమ్మని చెప్పాను కదా. నేను అమాయకుని చేసి ఇంత మోసం చేస్తారా? ఆ అబ్బా కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయించి ఒకే బొక్కలో పెట్టించబోతే నా పేరు సింహాద్రి అప్పనే కాదు. పిఏ సార్, లా మినిస్టర్ లైన్ లో పెట్టు. అలాగే సార్. వదిలేండి. నువ్వు ఫోన్ చేయవయ్యా. వద్దండి,
నా మాట వినండి. ఇదిగో ఈ మంచిదానే వాళ్ళకి నేను మోసం చేసే అవకాశం ఇచ్చింది. సరే నీ ఇష్టం. ఇప్పుడు నీకేం సహాయం కావాలో చెప్పు. ఏం అవసరం లేదండి. నువ్వు ఊరుకో రాజా. సార్, మేము గేదెలను కొనడానికి ఓ బ్యాంకులో లోన్ అడిగాం. సెక్యూరిటీ లేదే ఇవ్వనన్నారు. మీరు ఒక మాట చెప్తే. ఏంటి సెక్యూరిటీయా? రాజా కోసం ఎన్ని కోట్లకైనా నేను సెక్యూరిటీ ఇస్తాను. ఇంతకీ డబ్బు ఎంత కావాలి? 2 లక్షలండి. 2 లక్షలేనా? ఆ మాత్రం దానికి బ్యాంక్ ఎందుకయ్యా? నేనే ఇస్తాను. వద్దండి, పద్ధతి ప్రకారం బ్యాంకులో. ఏం పద్ధతో ఏంటో. సరే నీ ఇష్టం. ఇంతకీ ఆ బ్యాంక్ పేరేంటి? మహాలక్ష్మి బ్యాంక్ అండి. రాజా గారు, మీకు మినిస్టర్ గారే సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన మీకు తెలిసిన విషయం ముందుగానే చెప్పుంటే అన్ని ఏర్పాట్లు నేనే చేసేవాడు కదండి. ఇప్పుడు చెప్తారులేండి కబుర్లో. గురువా, మీ మంచి మనసుకు అన్ని మంచిగానే జరుగుతాయి. గాడ్ ఈస్ గ్రేట్. లక్ష్మి, ఇవాళ మీ పెళ్లి రోజన్న విషయం వాడికి గుర్తు చేశావా? లేదత్తయ్య, రాత్రి 2ంటికి వచ్చారు. పైగా కోపంగా కూడా ఉన్నారు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. ఏమిటోనమ్మా, డబ్బు సంపాదనలో పడి వాడు పూర్తిగా మారిపోయాడు. అసలు ఇంటి ధ్యాస లేకుండా పోయింది. ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వెళ్తాడు. తిండి కూడా సరిగ్గా తినడం లేదు. కల్మషం లేకుండా నవ్వుతూ నవ్వించి ఆ రాజాని చూసి ఎన్నాళ్ళు అయిందో. చూడమ్మా, అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు. ఇవాళ ఎలాగైనా వాడిని గుడికి తీసుకెళ్ళు. అదిగో వస్తున్నాడు, వెళ్ళాడుగు. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజా? అలాగా. రాజా, రోజు పని పని అని తిరుగుతున్నావు. కనీసం ఈ రోజైనా నీ భార్యని తీసుకుని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకు రాకూడదు? దండం పెట్టు. గుడ్ షాట్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజా. గొడ్లపాక నుంచి గోడౌన్ల దాకా పెరిగావు. బిజినెస్ లో తలపండిన గంగాధరానికి తల తిరిగిపోయేలా చేశావు. అశోక్ నీతో పాటు నాకు శత్రువు. నువ్వు నాతో చేయి కలిపితే వాళ్ళనిక దెబ్బ కొట్టొచ్చు. అప్పుడు లెక్క సరిపోతుంది. అంతేకాదు, వచ్చే ఛాంబర్ ఎన్నికల్లో నిన్ను ప్రెసిడెంట్ని చేస్తాను. నీతో చేయి కలిపితే యా, అన్నంలో పెరుగు కలపొచ్చు, సున్నంలో నీళ్లు కలపొచ్చు, నీళ్లలో పసుపు కలపొచ్చు, పసుపులో కుంకుమ కలపొచ్చు. కానీ అవినీతితో నీతి కలపకూడదు. అంటే నేను అవినీతి పరునా? నీ ఫేస్ పడైన అద్దంలో చూసి నక్కకి తోడేలికి దగ్గర పోలుకలుంటాయి. అభిమానంతో వస్తే అవమానిస్తావా? నీ లెక్క తప్పు. కోడికలో తేడాలొస్తాయి. ఇది నాకు నా స్నేహితుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. మధ్యలో మూడోవాడు వేలు పెట్టాడో నేను మూడో కన్ను తెరవాల్సి వస్తుంది. రాజా, శత్రువుకి శత్రువు మనకి మిత్రుడన్నారు పెద్దలు. మన స్నేహానికి చేర్స్. చేర్స్ ఎప్పుడు కాదు, ఆ రాజాగాడిని ఛాంబర్ ఎన్నికల్లో ఓడించినప్పుడు. కేవలం ఓడించడమే కాదు, వాణ్ణి మళ్లీ గోపాలుని చెయ్యాలి. పేడ పిసుక్కుంటూ పాలు పితుక్కుంటూ నెత్తిన బిందె పెట్టుకుని పాలోయమ్మ పాలు అంటూ వీధుల్లో తిరగాలి. తప్పకుండా తిరుగుతాడు. ఆ బాధ్యత ఈ శిష్యుడికి వదిలి మీరు ధైర్యంగా తాగండి.